బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, కాంగ్రెస్ లో ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతోంది. సో ఇటు సైడ్ ఎవరైతే మంత్రి పదవుల కోసం ఎంతగానో ఆశించారో వాళ్ళకైతే రాలేదు. సో వాళ్ళకి కాంగ్రెస్ అయితే బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇటు కాంగ్రెస్ నేతలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, ఒకవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక చెన్నూరు ఎమ్మెల్యే ఘటం వివేక్ వెంకటస్వామి కాగా, మరోవైపు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ముదిరాజు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్భవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి ఆ ముగ్గురు నేతలు కుటుంబ కేవలం ముగ్గురికి మాత్రమే ఆహ్వానం అందింది రాజ్భవన్ నుంచి. వారు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరికొంతమంది సీనియర్ నేతలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేతలు కూడా వారు ఆశించి భంగపడినటువంటి పరిస్థితి ఉంది. మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందనేటువంటి ఆశాభావం మొదటి నుంచి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి రాయలసీమ సేవలు అందించినప్పటికీ కూడా తమకు ఎదురు దెబ్బ తగిలింది. భంగపాటు గురైనటువంటి నేతలు వారు కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో కూడా వారిని బుజ్జగింపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి నివాసానికి, జూబ్లీహిల్స్లోని తన నివాసానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు కూడా చేరుకొని ఆయనతో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు దాదాపుగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందనేటటువంటి భావించారు. ఆయన భంగపడ్డారు. అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన సందర్భంగా కూడా తనకు మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి ప్రతిపాదన పెట్టారు. తానుకు ఉన్నటువంటి అన్ని అర్హతలను పరిగణలోకి తీసుకోవాలి, దాంతోపాటుగానే పార్టీకి అత్యంత లాయలిస్టులుగా నేను పనిచేస్తున్నాను అనేది కూడా కరాఖండిగా మీనాక్షి నటరాజన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే గనక మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఆయన సైతం
ఆయనతో కూడా ఈ యొక్క మంతనాలు జరిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసంతృప్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం అటు ప్రేమ్ సాగర్ రావుతో పాటుగానే ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు వీరితో పాటుగానే సీనియర్ నేత మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా భంగపాటుకు గురయ్యారు. మంత్రివర్గంలోకి తమను తీసుకుంటారనేటటువంటి ఆశాభావం మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు భంగపాటుకు గురయ్యారు. ముగ్గురితో కూడా మంతనాలు జరిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ నేతలను భుజగింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారి అసంతృప్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారితో నేరుగా ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇరువురు నేతలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రేమ్ సాగర్ నివాస్ అటు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నివాసానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకొని బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో దాదాపు 25 నిమిషాల పాటు వారి నివాసంలో ఉండి భేటీ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఒకవైపు రాజ్భవన్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి నేతలు. ఒకరు ప్రేమ్ సాగర్ రావు విలమ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. ఈ ముగ్గురికి కూడా సామాజిక సమీకరణలో ఇప్పటికే మా క్యాబినెట్లో దాదాపు అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు 5 నుంచి 6 ఉన్నారు కాబట్టి 5 సీఎంతో సహా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారిని తీసుకునేటటువంటి సామాజిక సమీకరణాలు కుదరని దృష్ట్యా వారిని పక్కపెట్టిన ఈ యొక్క కేవలం పాక్షికంగానే మంత్రివర్గ విస్తరణ చేసేటటువంటి యోచనకు నిర్ణయానికి నేపథ్యంలో కూడా వారిని మరో విడతలో మంత్రివర్గ విస్తరణలో తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి పాక్షికంగా చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎస్సీ రైట్ దాంతో పాటుగానే బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.